ఎప్పుడు ఆయన గుర్తు చేసుకునే ఉంటాను. ఎందుకంటే మీ అందరూ తెలుసు టీఎంసీ బాలయ్య గారు రోజున మన మధ్యన లేకపోయినప్పుడు కూడా ఆయన చేసిన పనులు ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా గుర్తుపెట్టి పనులు చేస్తారు. ఇంకా ప్రజాసేవలో చాలామందికి అవకాశాలు వస్తాయి, కానీ కొంతమందే పనులు బాగా చేసుకుని వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ప్రజాసేవలో టీఎంసీ బాలయ్య గారు ఉంటారని మీ ద్వారా తెలియజేస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా నివాళులు అర్పిస్తూనే ఉంటారు. జయంతి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆయన మీ అందరికీ తెలియాలి, మనకి యానం దాంటి అమలాపురం వెళ్ళాలంటే పంట్ల మీద వెళ్ళిపోవడం, నావల మీద వెళ్ళిపోవడం ప్రజలందరూ కూడా గంటలు పట్టేది. కానీ అమలాపురం వెళ్ళి రావాలంటే మనం ఆ రోజున ఎద్దులకి వెళ్ళాలన్నా, ముమ్మడిని వెళ్ళాలన్నా, ముమ్మడవరం వెళ్ళాలన్నా ఆ పంటి మీద వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే కాకినాడకి రాత్రి అయిపోయింది. మళ్ళీ తిరిగి రాత్రి అయ్యింది. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉండి 24 గంటలు పట్టింది. అలాంటిది ఒక వారధి కట్టించాడండి ఆయన. ఆ వారధి కట్టించిన తర్వాత అండి ప్రజల సంతోషం, ఆనందం అంత ఇంత కదండి. అక్కడ వారధి కట్టించారు. ఈ రాష్ట్రంలో అలాంటివి చాలా ప్రాంతాల్లో బ్రిడ్జి లేని ప్రాంతాలందరూ బ్రిడ్జి లేని చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కదానికి ఎంత పేరు వచ్చింది మనకి. గ్రామాల్లో కూడా అనేక ప్రాంతాల్లో బ్రిడ్జీలు లేవు. ఏం చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు చెప్పాలండి మీకు, బలిస్తెప్ప వెళ్ళాలంటే అవతల ఊరికి వెళ్ళాలంటే దారి లేదు వాళ్ళకి. నావల మీద వెళ్ళేవారు, బ్రిడ్జి వేయించారు. భైరవపాలెం బ్రిడ్జి వేయించారు. అదే ఆ గ్రామాలన్నీ కూడా పండి కోర అంటే ప్రాంతాలన్నీ కూడా బ్రిడ్జీలు వేయించారండి. వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే దారి లేదు. ఐలాండ్స్ అన్నీ కూడా ఐలాండ్స్ కూడా బ్రిడ్జీలు వేయించారు. ఆయన మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఉండేవి కదా వాళ్ళకి. నావల మీద వెళ్ళి దూర ప్రాంతాలు వెళ్ళి ఎక్కడి నుంచో మంచినీళ్ళు తెచ్చుకునేవారు. అలాంటి చోట్లకండి వాటర్ స్కీమ్ తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ కట్టి ఆ ప్రాంతాలు కూడా మంచినీళ్ళు ఇచ్చారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఈ స్థిరస్థాయిగా నిలిచిపోయి పనులు చేస్తారండి. అదొక స్ఫూర్తి. బాలయ్య గారు ఎప్పుడైతే అలాంటి కార్యక్రమాలు చేస్తారో మిగతా వాళ్ళు కూడా పోటీ పడ్డారు. ఆ రోజున అరే ఈ గ్రామాలకు మనం ఎందుకు చేయకూడదు, ఆయన చేయగలిగాడు, మనం చేయాలని ఒక తపన, ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేస్తాడు. అందుకే ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా అండి చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని మర్చిపోలేదండి. వాళ్ళ అబ్బాయిని మళ్ళీ ఆయన ఎలాగ ఎంపీ చేశారో వాళ్ళ అబ్బాయిని కూడా సీట్ ఇచ్చి ఎంపీ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంత గౌరవించారు ఆ కుటుంబాన్ని. ఒక బలహీన వర్గాలకి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆయన చేసిన పనులు కానీ ఆయన ఆలోచన విధానం కానీ మర్చిపోకుండా ఆయన కుటుంబానికి కూడా ఈ రోజున మళ్ళీ రాజకీయంగా తీసుకొచ్చి పెద్ద గౌరవాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ అబ్బాయి కూడా నాన్నగారి పేరు పిలిస్తే ఈరోజు నిలబడుతున్నారు. లేదన్నప్పుడు కూడా ఇదొక స్ఫూర్తి. మేము పనిచేస్తున్న నాకు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు అలాంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు బాలయ్య గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయనకి ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, నా తరఫున, నాయకులు కార్యకర్తల తరఫున, ఈ ప్రజల తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.